అల్లూరు జిల్లా ఎండపల్లిలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పర్యటించారు. రైల్వే స్టేషన్ దగ్గరున్న శాంతమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టార్టప్ కమెడియన్ అనుదీప్ను అరెస్ట్ చేశారు కాకినాడ పోలీసులు. ఏకంగా అలహాబాద్లో అరెస్ట్ చేసి విమానంలో కాకినాడకు తీసుకొచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ పూర్తి మద్దతు ఇస్తుందని మాజీ ఎంపీ చింతా అనురాధ అన్నారు. మహిళా సాధికారత దిశగా మాజీ సీఎం జగన్ పరిపాలన కొనసాగించారని గుర్తు చేశారు. చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించడంపై ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ జిల్లా బీజేపీ మహిళా ఉపాధ్యక్షురాలు బగాది శ్యామల ఆధ్వర్యంలో మాధవాధార అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఇక బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కడప జిల్లా పోలీస్ శాఖలో కీలక బదిలీలు చోటు చేసుకున్నాయి. చిన్న చౌక్ సిఐ ఓబులేషు, ఎస్ఐ రాజరాజేశ్వర రెడ్డిని కర్నూలు విఆర్కు బదిలీ చేశారు. డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు హైదరాబాద్లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు విద్యార్థినులు. హైత్ నగర్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజీ మహిళా విద్యార్థులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. తిరుపతి జిల్లా పంచాయతీ అడపరెడ్డిపల్లి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు రాహుల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. స్థల విషయంలో జరిగిన వివాదంలో హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. మంచిర్యాల జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కరీంనగర్ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు చేశారు. భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో అధికారులు విచారణ చేపట్టారు. ఖమ్మం సత్తుపల్లిలో సింగరేణి కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ నుంచి రక్షణకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కంపెనీ అందిస్తున్న ఓఆర్ఎస్ను మజ్జిగను తాగాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయను పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లంపట్ల గ్రామంలో 22 లక్షలు అప్పు చేసి స్కూల్ భవనాలను నిర్మించినట్లు తెలిపారు. పెండింగ్ బిల్లుల గురించి ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని అన్నారు.